అందరికీ ప్రార్థిస్తున్నాను. సమయం 3 గంటల సమయం పడుతుంది. మధ్యలో కూడా చిన్నగా చల్లగా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ ఇదే నిశ్శబ్దాన్ని పాటించి మీరందరూ కూడా ఎక్కడికి వచ్చారని చెప్పంటే మన ద్వీపం అనేటువంటి ద్వీపానికి వచ్చారనే భావంతో మీరు ఉండాలి. భావంతోనే పరమాత్మకు అనుగ్రహం లభిస్తుంది తప్ప భావన లేకుంటే మనకు అనుగ్రహం లభించదు. కాబట్టి మీరు ముందు భావంలో మనం నిశ్చిప్తం కావాలి. మన పిల్లవాడు పై ఉన్న చంద్రుని చూపించి అద్దంలో చూపించి వస్తున్నాడు అని చెప్పండి వాడికి ఎట్లా అన్నం పెడతారో అటు మీరు కూడా అదే ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి. మీరు అట్లాంటి కొంత ట్రాన్స్లో నిద్రపోయేది ఎవరు కూడాను కార్యక్రమాన్ని మంచిగా అద్భుతంగా ఆస్వాదించే ప్రయత్నం చేయండి. ఎందుకని చెప్పండి ఈ కొద్ది క్షణాల పౌర్ణమి యొక్క గడియలు ప్రారంభం కాబోతున్నాయి. అంటే పౌర్ణమి ఉదయించింది మన దర్శనానికి. కాబట్టి మనం మంచిగా అమ్మవారికి సంపూర్ణ కృపాకటాన్ని విశేషించే వాళ్ళ వట సావిత్రి అయినటువంటి పౌర్ణిమ రోజు అంటే సౌభాగ్యం కోసం చేసుకునేటువంటి రోజు. ఈ రోజు రేపు 2 రోజులు ఉన్నప్పుడు కూడా చాలా దివాళీ వేస్తున్నారు. ఇక పౌర్ణమి ఉందని చెప్పని రేపు వేసిన ఈ రోజు సమానమైనటువంటి పెద్ద మనలో ఏ రకమైనటువంటి భేదమేం లేదు. కాబట్టి నామకీర్తనతో మొదలు పెట్టేసుకుంటారు మన యొక్క శాస్త్ర పరిషత్ సభ్యులంతా కూడా.